నమస్కారం. మీరు చూస్తున్నది ముందడుగు 9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విశాఖ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆర్యవైశ్య మహాసభ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి, సేవా కార్యక్రమాల విస్తరణకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా, ఉత్సాహభరితంగా జరిగింది. మా టీం అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ గారు వచ్చారండి. అలాగే ఎల్లూరు లక్ష్మి గారు వచ్చారు. మన లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ మినిస్టర్ గారు, లోకల్ ఎంపీ గారు అందరూ వచ్చారండి. సుమారు 1000 మంది జనాలతో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఆర్యవైశ్యులందరికీ ఐక్యత కోసం, వెనుకబడిన వర్గాల కోసం టీజీ గారు సేవ చేస్తుంది. ఎమ్మెల్యేల సేవ అండి. దీనికి కార్యక్రమం ఎంత బాగా జరుగుతున్నందుకు వారికి వచ్చిన వారు అందరికీ 120 సంవత్సరాలు అవుతున్నది. వైశ్యుల్లో ఆర్యవైశ్య మహాసభ స్థాపించి 120 సంవత్సరాలు అవుతున్నది. సో మహాసభ అనేది ఒక గౌరవప్రదమైన ఆర్గనైజేషన్. మన వైశ్యులకు అందరికీ, వెనుకబడిన వాళ్ళందరికీ ఏదో విధంగా రాజకీయ లబ్ధి కానీ, లేకపోతే వ్యాపార పరంగా కానీ, లేకపోతే వెనుకబడిన వాళ్లకు ఏదో విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించేకి ముందుండి పోరాడే సంస్థ ఆర్యవైశ్యుల మహాసభ. ఈ సభకు స్టేట్ లెవెల్లో లక్ష్మయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ రోజు జిల్లా అధ్యక్షుల ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. వీళ్ళందరూ ఇటువంటి ఆర్గనైజేషన్స్ దేశంలో మీరు వెతికినా దొరకదు. 120 సంవత్సరాలుగా ఇది ఒక కులం పేరుతో ఉన్న, ఆర్యవైశ్యుల కన్నా ఇది కులం పేరుతో ఉన్న, ఇది ఒక వ్యవస్థగా ముందుకు పోతా ఉన్నది. అందరూ అన్ని కులాలు గౌరవించే వ్యవస్థగా ఇది ముందుకు పోతా ఉన్నది. ఇది ఒక ప్రత్యేకత. మా దానికోసం, మా వెనకబడిన వాళ్ళ కోసం వైశ్య కార్పొరేషన్ ముందుకు తీసుకొని వచ్చాం. మా సభ ద్వారా ముందుకు తీసుకుపోయి పోరాడి, అలాగే ఎన్నో కార్యక్రమాలు, కనకా పరమేశ్వర దేవి మా కులదేవత, అది ప్రభుత్వ కబంధ స్థానంతో ఉండరాదు, ఆ టెంపుల్స్ మాతోనే ఉండాలని పోరాడి తెచ్చుకున్న మహాసభ సంస్థ. ఇలాంటివి ఎన్నో. అలాగే వెనుకబడిన వాళ్లకు మాకు కూడా పట్టాలు ఇవ్వాలి, మా దాంట్లో వెనుకబడిన వాళ్ళు ఉంటారు, పట్టా భూములు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. ఇవంతా ఒక పోరాటంతోనే అంచెలంచెలుగా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈరోజు స్వాతంత్ర రోజు. ఈ స్వాతంత్రానికి వచ్చే దాంట్లో మహానుభావులు, మహాత్మా గాంధీ లాంటి వారు ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. వారు స్వాతంత్రం తీసుకొని వచ్చారు, కానీ నేను ఎప్పుడు చెప్పేది ఏమంటే, వారు దేశానికి సేవ చేశారు. వారు కుల నాయకులు కాదు, వారు ఒక వ్యవస్థకు నాయకులు కాదు, దేశానికి నాయకులుగా ఉండి, మహాత్ములుగా ఉండి ప్రాణాలు అర్పించారు. అలాగే పొట్టి శ్రీరాములు చేశారు. ఎక్కడ వెళ్ళినా పొట్టి శ్రీరాములు విగ్రహానికి మనమైపో గార్లాండ్ వేయాలి, వైశ్యులు వేయాలంటే ఆయన వాళ్ళేం కులదేవతల అందరూ లబ్ధి పొందారు. ఈ రోజు పరిపాలించే పెద్ద పెద్ద వాళ్ళంతా, దొరలంతా మరి వారు వైశ్య కులం వారు కాదు. వైశ్య కులంలో ఉండే వెనకబడిన వాళ్ళు కూడా వారు త్యాగం ఏమి మాకు చేయలేదు. ఆర్యవైశ్య మహాసభ ఒక 120 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభ. ఇది 100 సంవత్సరాల పండుగను జరుపుకొని, మరి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఇది ఒక కేంద్ర సంస్థ, మాతృ సంస్థ. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 లక్షల మంది ఆర్యవైశ్యులకు చెందిన సంస్థ ఇది ఆర్యవైశ్య మహాసభ. ఈ ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఎవరైతే వెనుకబడిన వైశ్యులు ఉంటారో వారికి లబ్ధి చేకూరేలా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ, వ్యాపారాల్లో వెనుకబడిన వాళ్ళకి వ్యాపార పరంగా సపోర్ట్ చేయడానికి కానీ, మరి ఇలా ఎన్నో రాజకీయంగా కూడా మా వాళ్ళకి ఎక్కడెక్కడ